హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ రోజు అయితే చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. చూడండి, ఈ రోజు మన జేఎన్టీయూ సైట్‌లో వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. ఏమని చూపిస్తాను మీకు. ఈవెన్ మీరు అటానమస్ కావచ్చు అండ్ అఫిలియేటెడ్ కావచ్చు. వాళ్ళందరికీ కూడా ఏమని ఇచ్చారు అనంటే, ఈ రోజు ఉన్నటువంటి మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అనే వాళ్ళు చనిపోయారు. కాబట్టి మనకు హాలిడే అనేది డిక్లేర్ చేశారు. బట్ చాలామంది అయితే కొంతమంది ఎగ్జామ్ ఉందా లేదా అని కమెంట్ చేస్తున్నారు. మీకు ఈ ఎగ్జామ్‌ని వాళ్ళు రీషెడ్యూల్ చేస్తారు. ఎప్పుడు అనేది డేట్ ఇవ్వలేదు. బట్ ఆల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, మీ ఎగ్జామ్స్ అయిపోయేలోపు మీకు మీ కాలేజ్‌కి కావచ్చు, మీకు మెసేజ్ వస్తుంది ఏ రోజు అనేది. ఈ రోజు ఏ ఎగ్జామ్ అయితే ఉందో వాళ్ళకి ఈ ఎగ్జామ్ ఆఫ్టర్ లాస్ట్ ఎగ్జామ్ తర్వాత మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. నాకు తెలిసైతే మన వాళ్ళందరికీ నెక్స్ట్ కాసమ్ ఎగ్జామ్ ఉంది. ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే, నేను ఒకటే క్వెషన్ చదువుకొని ఎళ్తాను, రెండే క్వెషన్ చదువుకొని ఎళ్తా అనే వాళ్ళు మాత్రం కాసమ్ ఎగ్జామ్‌ని మర్చిపోవచ్చు. కాసమ్ అనేది చాలా టఫ్ సబ్జెక్ట్. అండ్ మీరు ఆల్ ఓవర్ యూట్యూబ్ మొత్తంలో కాసమ్ వీడియోస్ అనేది రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీలో ఉన్నన్ని వీడియోస్ మీకెక్కడా లేవు. అన్ని వీడియోస్ నేను మీకోసం చేశాను కాబట్టి వాటిని ప్రిపేర్ అవ్వండి. బాగా పాస్ అవ్వండి. వీటితో పాటు మన కమ్యూనిటీలో ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ కావచ్చు అండ్ లేటెస్ట్ వీడియోస్, అప్డేట్స్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మొన్న కొంతమందికి ఎంఎస్ఎఫ్‌లో కొన్ని మిస్టేక్స్ వచ్చాయి. అదేవిధంగా మీరు ఏ పేపర్ అటెంప్ట్ చేసినా ఫస్ట్ వచ్చిన క్వెషన్ పేపర్స్ అన్నీ రాయండి. తర్వాత రానివి మీరు రాయనివి అట్‌లీస్ట్ క్వెషన్ నంబర్ ఏసైనా రండి. ఒకవేళ క్వెషన్‌లో మిస్టేక్ ఉంది అనంటే దానికి మనకి మార్క్స్ ఒస్తాయి. రైట్? అండ్ దాంతో పాటు మీరు కోసం ప్రిపేర్ అయితే గనక ఎప్పుడు కొంతమందికి టీఎం ఉందండి. ఐఓటీ వాళ్ళకి. వాళ్ళందరికీ గూడా నేను కింద ప్లేలిస్ట్ కావచ్చు, లింక్స్ అవన్నీ ఇస్తాను. మీరు ఏ యూనిట్ చదవాలి అని నన్నడిగితే మాత్రం ఫస్ట్ మీరు సెకండ్ యూనిట్ చదువున్నారు గాబట్టి లాస్ట్ యూనిట్ నుండి చదవండి. లాస్ట్ యూనిట్ బాగా వచ్చు మేడం ఫస్ట్ చదవలేదు అనుకున్న వాళ్ళు, కాసం వాళ్ళైతే ఫస్ట్ 1, 2, 3 కంప్లీట్ చేయండి. తర్వాత 5కెళ్ళండి. తర్వాత 4కి రండి. లేదు మేడం నేను లాస్ట్‌లో చదువుతానంటే 5, 1, 2 కంప్లీట్ జేసుకోండి. చాలా డామ్ ఈజీ యూనిట్స్. ఎలా స్కోర్ అవ్వాలి అనేది మన వీడియోస్‌లో ఉంటాయి. అండ్ ఇంకొకటేంటి అనంటే, మీరు కోసం వాళ్ళైతే గనక నార్మల్ డిస్ట్రిబ్యూషన్ గావచ్చు, టేబుల్ గావచ్చు, ప్రతి డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అనేది ఆ కాలేజ్‌లో ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎగ్జామినేషన్ హాల్‌లో అడిగితే ఎగ్జామ్ బ్రాంచ్ వాళ్ళు మీరు ఎగ్జాక్ట్ టేబుల్ నేమ్ చెప్తే వాళ్ళు ప్రింట్ తీసిస్తారు. లేదు అనంటే వాళ్ళ దగ్గర లేకపోతే, సార్ మా బ్యాగ్‌లో మా టెక్స్ట్ బుక్ ఎనకాల ఉంది అంటే వాళ్ళు మీకది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోకి కంపల్సరీ లైక్ ఇవ్వండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఎగ్జామ్. థాంక్స్ ఫర్ వాచింగ్.